జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్‌తోని కాలేదు. టోటల్ ఫెయిల్యూర్. సిస్టమ్ ఫెయిల్యూర్. మిలిటరీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు చనిపోతూనే ఉన్నారు. అండ్ వీళ్ళది అంటే వాళ్ళది ఆ డామినేషన్, వాళ్ళ అటాకింగ్, చిన్న చిన్న పిల్లలు, ఏం తెలవని పిల్లలతోని కూడా అటాక్ చేపిచ్చే పరిస్థితికొచ్చింది. గవర్నమెంట్ కంట్రోల్ లేకుండే. బట్ 370 రివోక్ అయిన తర్వాత, మోడీ గవర్నమెంట్‌కి అక్కడ వచ్చిన తర్వాత, అక్కడ గవర్నమెంట్ గెలిచాక అన్ని కంట్రోల్‌కొచ్చినాయి. 90% అక్కడికెళ్తే ఇప్పుడు యూత్ కూడా వాళ్ళు మైకులు పట్టి చెప్తున్నారు. ఇక్కడ ముందున్నట్టు లేదు. మొత్తం కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు అటాక్స్ లేవు. టెర్రరిజం లేదు. మొత్తం కర్బ్ అయిపోయింది. మొత్తం కంట్రోల్‌లోకి వచ్చేసింది అనేది చెప్తున్నారు. సో, 370 వల్ల ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఎవరికి నొస్తుంది అనేది క్వెషన్ మార్క్. ఎవరికి నొస్తుంది? దేశద్రోహులకి నొస్తుంది. దొంగలకి నొస్తుంది. ఎవరికైతే ఏమంటారు, దేశం ముందుకు పోతుంటే లేదు, డెవలప్ కాకుండా వెనక్కి తీసుకురావాలని చెప్పి శత్రు దేశాలకు హెల్ప్ చేస్తున్నారు చూడు, వాళ్ళకి నొప్పెడుతుంది. ఆ నొప్పెట్టే వాళ్ళు ఊరుకోకుండా అక్కడున్న లోకల్ అమాయకమైన యూత్‌ని ప్రొవోక్ చేసి, ఉసిగొల్పి గవర్నమెంట్ మీదకి, ఆర్మీ మీదకి వదులుతున్నారు. బట్ చాలా మట్టుకు ఈ మధ్య రీసెంట్ చాలా వీడియోస్ చూసా. అక్కడ యూత్ వాళ్ళు చెప్పడము, అంటే వాళ్ళు ఇవన్నీ వదిలేసి కాలేజెస్‌కెళ్ళి, స్కూల్స్‌కెళ్ళి చదువుకుంటున్నారు. చేంజ్ అనేది వచ్చింది. ఇంకా చేంజ్ రావాలి. ఇది అమాయకులు చాలామంది తెలీదు. ఇది తెలుసుకోవాలి. తెలుసుకున్న నాడే దేశం ముందుకు పోతది. యాక్చువల్‌గా దేశం ముందుకు పోతది.